नंदियाल जिले में वाईसीपी खवातीन रहनुमाओं का एहतजाजी मुजाहिरा। सऊदी अरब ने 10 जून से उम्रा वीजे का इजरा दोबारा शुरू कर दिया है। अलगड्डा एमएलए भूमा खिला प्रिया की सेहत मुस्तहकिम। इंतहाई मतलूब चोर गिरफ्तार। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नंदियाल जिले में वाईसीपी खवातीन रहनुमाओं का एहतजाजी मुजाहिरा। उन्होंने रेड बुक आइन को तबाह करने का मुतालबा करते हुए एहतजाजी नारे लगाए। नंदियाल के बुमला 17 में BR अम्बेडकर के मुजस्सिमे पर वाईसीपी खवातीन विंग के ज़ेर एहतमाम बड़े पैमाने पर एहतजाजी मुजाहिरा किया गया। वाईसीपी खवातीन कायदीन ने रेड बुक आइन को नहीं बल्कि अम्बेडकर आइन को चूमा। उन्होंने इंतबाह दिया कि अगर मखलूत हुकूमत ने अपनी रोश ना बदली तो आने वाले दिनों में खवातीन और आवाम इसे सबक सिखाएगी। बादअज़ां म्युनिसिपल चेयरमैन महाबुनीसा ने कहा कि एक तरफ रियासत में समाज दुश्मन ताकतें खवातीन और लड़कियों के साथ इस्मत दरी कर रही हैं और TDP मखलूत हुकूमत नींबू की तरह काम कर रही है। दूसरी तरफ यह खवातीन की हिफाजत वक़ार और इज्जत नफ्स कहकर अपनी नाकामी पर पर्दा डालने की कोशिश कर रही हैं। पूरे आंध्र प्रदेश में दहशत की सूरत हाल काफी तशवीश का बायस बन रही है। इन पर काबू पाने के बजाय चंद्रबाबू हुकूमत एक प्राइवेट फर्द के नामुनासिब तबसरों को अपोजिशन पार्टी से मंसूब करके गलत मालूमात का सहारा ले रहे हैं। ये अपने 1 साला हुक्मरानी की नाकामियों से आवाम की तवज्जो हटाने के लिए हठधर्मी की सियासत का सहारा ले रहे हैं। उन्होंने मजीद कहा कि रियासत में खवातीन की हिफाजत जो दिन ब दिन बिगड़ती जा रही है वो बाइस तशवीशनाक है। आंध्र प्रदेश रियासत में इस्मत दरी के केसेस में इजाफा होते जा रहा है जो पूरे मुल्क को दहशत ज़दा कर रही है। चंद्रबाबू हुकूमत के इख्तिदार में आने के 1 साल में 188 लड़कियों और खवातीन के साथ इस्मत दरी का वाकया हैरान कुन है। इनमें से 15 की इस्मत दरी और फिर कत्ल किया गया। उन्होंने कहा कि मजीद 9 लड़कियों और खवातीन की मुश्तबा मौत हुई है। అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, బాలికల మీద, చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మహిళా విభాగం సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ రోజు చూస్తే రాష్ట్రం వ్యాప్తంగా మహిళల పైన, బాలికల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు, ఘోరాలు జరగడం చూస్తున్నాము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది. ఎందుకనంటే మనము మామూలుగా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు. భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవము లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు, చిన్నారులకు అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చూస్తున్నాము. గతంలో ఈ నెల జూన్ 3న చూసుకుంటే తన్మయి, ఇంటర్ చదివే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా 5 రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది. ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు, ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు. అలాగే ఎన్నో చోట్ల ఈరోజు సిద్ధి సత్య జిల్లాలో చూసుకుంటే 9వ తరగతున్న ఒక చిన్నారి పట్ల 6 నెలల నుంచి ఈ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరుగుతుంది. అది వాళ్ళ ప్రభుత్వంకి ఆదర్శంగా చూసుకున్న ఒక కార్యకర్త చేస్తున్నారని ఆయన పట్ల కేసు కానీ పట్టిన దాఖలాలు లేవు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన నంద్యాల జిల్లాలో ముచ్చుమరి. ఇలా ఎన్నో సంఘటనలు ఈరోజు మహిళలకు భద్రత లేకుండా, మహిళలు చిన్నారు అని చూడకుండా, కనీసము ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మేమున్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో ఆ హామీలు ఇవ్వకుండా ఆల్రెడీ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచి
ఇది సంగతి మనందరికీ తెలుసు. కానీ భద్రతగానే ఇవ్వకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి తమ ప్రభుత్వం అనేది విచ్చలవిడిగా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గతంలో చూసుకుంటే జగనన్న గత 5 సంవత్సరాలకు నేనున్నానని చెప్పి ప్రతి మహిళకి అండగా ఉంటూ ప్రతి ఈ ఒక్కరికి చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి, నాడు నేడు ఇలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దిశ యాప్స్, దిశకు సపరేట్ కోర్టులు, చట్టాలు రూపొందించి రాష్ట్రంలో 5 సంవత్సరాలు మాకు అండగా ఉన్న జగనన్న ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు మహిళ అయ్యింది తన మహిళలు ఎలా ఉన్నారని ఆలోచించకుండా రాష్ట్రంలో అసలు కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా మొత్తం రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి, అసలు కనీసము వాళ్ళు ఒక మీటింగ్ అన్నా ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనకు కనిపించటం లేదు. అనిత గారు మన హోంమంత్రి గారు డెబిట్ కి మాటలు చెప్పడానికే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఎలాంటి లా ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారని మహిళల తరఫున మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకనంటే మనం మొన్ననే చూసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన మైనార్టీ దళిత యువకుల్ని రోడ్డు మీదనే 3rd డిగ్రీ యూజ్ చేసిన వాళ్ళని సమర్థించారు. మన తెలంగాణలో ఒక చిన్న సంఘటనకి పోలీసులను నిర్లక్ష్యంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో వాళ్ళు హోంమంత్రి అయ్యి అలాంటి వాళ్ళకు శిక్షించాలి అని చెప్పి స్వయంగా హోంమంత్రే చెప్పారు. కానీ అప్పుడు అక్కడ దళితులకు జరిగే అన్యాయంలో మీరు ఆ మాట అన్నప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ వినిపించకుండా ఏం చేస్తున్నారు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, హోంశాఖ ఏం చేస్తుందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము. ఇలాగనే మహిళలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా జగనన్న ఉంటారు. ఇక్కడ ఉన్న మహిళలందరి తరఫున కఠినంగా అక్కడ మహిళల పట్ల చేస్తున్న వాళ్ళకి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. इंतहाई मतलूब चोर गिरफ्तार। नंदियाल, काकीनाडा, मगरबी गोदावरी, कृष्णा और नलगुंडा जिला के मुख्तलिफ पुलिस स्टेशन में दर्ज घरों का खुफल तोड़ते हुए चोरी करने के वाकयात में मुलव्विस मुलजिमीन गिरफ्तार। नंदियाल जिले के एसपी अधिराज सिंह राणा नंदियाल सब डिवीजन के एएसपी मंडाजावली के हुक्म पर साल 2025 में पनियाम गांव में मकानात के ताले तोड़ने वाले कट्टा शिवशंकर, रेवानूर, चगलामरी, मगरबी गोदावरी जिला पालकुलू टाउन, तनुकु रूरल, कृष्णा जिला गुड़ियाल और जिला गुड़ियाल के मकानात में दाखिल होकर घरों में चोरी करते थे। इन्हें 6 जून 2025 को शाम 4 बजे अंजनी स्वामी मंदिर, कोठाचरू, सोगली मेटा गांव, पनियाम मंडल के करीब से गिरफ्तार किया गया। इन दोनों के पास से तकरीबन 1/4 किलो सोना, 1 किलो चांदी के जेवरात और कुछ नकदी जब्त की गई है। इस मौके पर कर्नूल के डीआईजी कोयला प्रवीण कुमार आईपीएस, नंदियाल जिले के एसपी अधिराज सिंह राणा आईपीएस, नंदियाल एडिशनल एसपी यंगदर बाबू और नंदियाल सब डिवीजन एएसपी कुमारी मंडाजावली अल्फोंस आईपीएस ने पुलिस अफसरान और इनके अमले को मुबारकबाद दी, जिन्होंने मुलजिम की गिरफ्तारी में कलीदी रोल अदा किया। కాల్ కిలో గోల్డ్ ఉంది, ఒక 1 కిలో సిల్వర్ అండి. ఈ రోజు మాకు మార్చి నెలలో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ఆ కేసు నిమిత్తం మాకు ఒక రాబడిన సమాచారం మేర మా సిసిఎస్ సిఐ గారు, అలాగే పాణ్యం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు పాణ్యం మండలం సుగాలిమెట్ల గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడమైనది. వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్, ఇతనికి 37 సంవత్సరాలు, ఇతను కోనసీమ అంబేద్కర్ జిల్లా వాసి. అలాగే రెండో వ్యక్తి పేరు కోరాడ వెంకటేశ్వరరావు, ఇతనికి 52 సంవత్సరాలు, రాజమండ్రి వాసి. వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు. సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. వీళ్ళు ఈ సంవత్సరంలో పాణ్యం మండలంలోనే కాక మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము, అలాగే చాగల్మర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు. అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తర్వాత నల్గొండ, కృష్ణా ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు.
సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన 20 దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి. అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు ఇతని పైన సుమారు 40 దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక 200 ఒక పావు కిలో బంగారం, అలాగే 1 కేజీ వెండి ఆభరణములు, అలాగే మరికొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఎట్లా అంటే ఇంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళున్నారు. ఇద్దరు ముద్దాయిలు పలు దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది. సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్ గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకి పాల్పడుతున్నారు. సో ఈ రోజు వారిని పట్టుకోవడమైనది. సో ఈ కేసులో కృషి చేసి వీళ్ళిద్దరిని నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఏ గారు, అలాగే పాణ్యం సిఏ గారు మరియు ఎస్ఐ గారు, అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అధిరాజ్ సింగ్ రాణా సార్ చాలా ప్రత్యేకంగా అభినందించారు. सऊदी अरब ने 10 जून से उम्रा वीजे का इजरा दोबारा शुरू कर दिया है। सऊदी अरब हज 2025 के अख्ताम के एक दिन बाद आज 10 जून से उम्रा वीजों का इजरा दोबारा शुरू कर रहा है। 150 से जायद ममालिक के 1.6 मिलियन से जायद मुसलमानों ने सालाना इस्लामी हज के दौरान मक्का में नमाज अदा की। सऊदी अरब के हुक्काम ने इससे कबल कहा था कि मुमलिकत की वज़ारत हज व उम्रा ने इससे कबल नए उम्रा सीजन के आगाज की तस्दीक की थी, जिसका मतलब है कि गैर मुल्की ज़ायरीन की नई बैचेस हज के लिए पहुंचेंगी। अप्रैल में गैर मजाज आज़मीन हज को रोकने और अंदरून मुल्क सफ़र को कंट्रोल करने के लिए सऊदी अरब ने 14 ममालिक हिंदुस्तान, पाकिस्तान, बांग्लादेश, इजिप्ट, इंडोनेशिया, इराक, नाइजीरिया, जॉर्डन, अल्जीरिया, स्वीडन, इथोपिया, तुनीसा, यमन और मोरक्को के लिए मुख्तसर मुद्दत की वीज़ों का इजरा मुअत्तल कर दिया था। ये आर्जी पाबंदी हज 2025 के दौरान ज्यादा हुजूम से बचने के लिए थी। ये पाबंदी बुनियादी तौर पर 14 ममालिक के शहरियों के लिए उम्रा, कारोबारी और फैमिली विजिट वीज़ों के इजरा पर एक आर्जी मुअत्तली थी। ये इक़दाम वस्त जून 2025 तक नाफिजुल अमल था। अलगड्डा एमएलए भूमा खिलाप्रिया की सेहत मुस्तहकिम। नंदियाल जिले के डोरनीपाड़ू मंडल में पेदम्मा जातरा के दौरान गंडा दीपम ले जाते हुए अखिला प्रिया बेहोश हो गई थी। अखिला प्रिया इस वक्त नंदियाल के एक निजी अस्पताल में जेर इलाज हैं। वजीर NMD फारूक ने अस्पताल पहुंचकर अखिला प्रिया की इयादत की और इनकी सेहत के बारे में दरियाफ्त किया। अखिला प्रिया के भाई और डॉक्टरों ने इंकशाफ किया कि फिलहाल इनकी सेहत में कोई मसला नहीं है और अब इनकी सेहत मुस्तहकिम है। చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమం బిజీ కూడా మేము మహానందం ఉన్నప్పుడు మాకు జరిగింది. అఖిల ప్రియ ఏదో కాన్షియస్ పడిపోయినారంటే ఇమీడియట్గా రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు MRI వరకు ఆన్లైన్లో భయపడే సంవత్సరం ఆందోళన చెందిన సంవత్సరం లేదు ఎంత బాగానే ఉంది. డాక్టర్ కూడా ఇక్కడ చూసాము. అందువల్ల ఎక్స్ట్రీమ్లీ ఆపరేట్ ఏం కాదు. కాబట్టి కొంచెం మొదటిసారిగా చిన్న అమ్మాయి కాబట్టి నేను రావడం కొంచెం తెలియకుండా జరిగింది. ఎందుకంటే దేవుడి దగ్గర పోవాలి, అమ్మవారి దగ్గర పోవాలని చెప్పి గోవిందీలో పోయారు. ఆ గోవిందీలో పోయిన తర్వాత అక్కడ అంచనా పడిపోయారు. ఇంటి పడిపోయారు ఎవరు కట్టాలి కాబట్టి ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాబోయే మాట్లాడాలి, ప్రారంభించి మాట్లాడిస్తుంది. ఈరోజు గోవిందన్న మా సొంత ఊరు కొత్తపల్లి పక్కన గోవిందన్న జాతర సంబంధించి ఈరోజు అక్క ఒక ముక్కుబడి పెట్టుకోయింది. మరి అది మోస్తూ జనాలందరూ ఎక్కువ ఉండేసరికి కొద్దిగా అమ్మవారి గుడిలోనే కొద్దిగా బ్లాక్అవుట్ అయ్యి స్పృహ తప్పడం జరిగింది. మరి వెంటనే హుటాహుటిన ఆళ్ళగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నంద్యాల తీసుకొచ్చి ఈరోజు అన్ని పరీక్షలు చేశాము. ఈరోజు అక్క ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, మెల్లిగా కోలుకుంటున్నారు. మరి తొందరలోనే బయటకు వచ్చి కూడా మీ అందరితో మాట్లాడతారని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటికైతే ఆరోగ్యం అంతా బాగానే ఉంది, మెల్లిగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, కోలుకొని తొందరలోనే బయటకు వస్తారు. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి అఖిల ప్రియ గారు ఈరోజు గోవిందనలో జాతరకి హాజరైన సమయంలో గర్భాలయంలో కొంచెం ఎక్కువ జనం ఉండడము, తర్వాత బోనాలు తీసుకెళ్ళడం, దాంతో అలసటకు గురై అకస్మాత్తుగా కొంచెం స్పృహ తప్పడం జరిగింది. వారు తర్వాత అక్కడి నుంచి ఆళ్ళగడ్డ ఆసుపత్రికి, ఆ తర్వాత నంద్యాలలో NIT ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అవసరమైనటువంటి MRI టెస్టు, CT స్కాన్ టెస్టు, అదేవిధంగా ఈ మెడ వెజల్స్కి సంబంధించినటువంటి డాప్లర్ టెస్టు,
తర్వాత హార్ట్ స్కానింగ్, 2D ఎకో, ఈసీజీ అన్నీ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. బాగా మాట్లాడుతున్నారు, ఆహారం కూడా తీసుకున్నారు. తర్వాత ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచి ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అఖిలప్రియ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, బాగా ఉంది. ఓన్లీ కేవలం స్వల్ప అస్వస్థతతో రావడము, అన్ని రకాల పరీక్షలు కూడా ఎందుకైనా మంచిది. नंदियाल जिले में वाईसीपी खवातीन रहनुमाओं का एहतजाजी मुजाहिरा। सऊदी अरब ने 10 जून से उम्रा वीजे का इजरा दोबारा शुरू कर दिया है। अलगड्डा एमएलए भूमा खिलाप्रिया की सेहत मुस्तहकिम। इंतहाई मतलूब चोर गिरफ्तार।